మాజీ మంత్రివారు హరీష్ రావు గారికి, సభకు అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు సోదరులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారితో పాటు అట్లాగే కాలేరు వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్న మల్లేష్ క్యామ మల్లేష్తో పాటు వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ, వేదిక ముందున్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. సుధీర్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. అందరి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున మంచి మార్కెట్ వస్తుంది, ఇక్కడ మంచి బిజినెస్ జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయిపోతారు అని రెండు రకాల ఆలోచనలు చేసి కేసీఆర్ గారు అక్కడ ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి మంచిగా వైద్య సౌకర్యం కల్పించవచ్చు, అట్లాగే మార్కెట్ కూడా మంచిగా ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచనతో ఆ రోజు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న మార్కెట్ను షిఫ్ట్ చేసి ఎక్కడో గుట్టలలో ఇస్తామని చెప్పి మార్చి ఇచ్చున్నారు. అంటే దాని వెనకాల ఏం ఉద్దేశం ఉందని ఇప్పటిదాకా మాట్లాడుతున్నాం. నేనేమడుగుతున్నానంటే నిజంగానే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే ఆ కొండల గుట్టలు ఇస్తే వాళ్ళు అక్కడ లెవెల్ చేసుకొని చేస్తారు కదా, మరి అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒకటి. రెండవది, అక్కడ ఉన్న రైతులు ఉన్నారు చాలా మంది, మరి రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా లేకుండా గుడ్డిగా ఆఫీస్లో కూర్చొని ఒక జీవో ఇష్యూ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎక్కడ ఏ భూమి ఉన్నా దాని వెనకాల ఒక వ్యాపార ధోరణితోనే పనిచేస్తూ ఉంది ప్రభుత్వం తప్పిస్తే ప్రజలకు మేలు జరగాలని ఆలోచన చేయట్లేదు అనేది వాస్తవం. ఇప్పుడే చెప్తా ఉన్నా హరీష్ రావు గారికి, ఇది ఒక 3,000 కోట్లు, ఆ పక్కన నాదర్గుల్లో 7,000 కోట్లు, 10,000 కోట్లు ఇక్కడే కవర్ అయిపోయినాయి, ఇంకా సమస్య లేదు అని చెప్తూ ఉన్నాను. గతంలో ఎట్లుండిందంటే, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు ఒకటే చెప్పేది మాకు, ఏ చిన్న పని చేసినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి, నిజంగా ప్రజలకు ఇబ్బంది అయితే ఇమీడియట్గా నాతో చెప్పండి, దాన్ని ఎట్లా చేయాలో చూస్తానని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే, ప్రజలు ఎటన్నా పోనీ ఏమన్నా కానీ మా ఖజానా నిండితే చాలన్న లెవెల్ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది వాస్తవం. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మనకు. అసలు నిజంగానే మొన్న ఒక సోదరుడు మాట్లాడుతూ చెప్పినాడు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అంటారు, భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అని చెప్పాడు. వాస్తవమే, ఎక్కడ భూమి ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా వాలిపోతూ ఉన్నారు. మేము అసలు రోజు మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో. రాష్ట్రం పాలన వదిలేశారు, ఎవరేమన్నా కానీ ఏమన్నా అయిపోయి వాళ్ళు అనుకున్న ఎజెండా పూర్తి చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఉన్న పెద్దలు పనిచేస్తున్నారు తప్పిస్తే రాష్ట్రం అభివృద్ధి కోసమో ప్రజల మేలు కోసమో పనిచేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైంది. ఖచ్చితంగా మనము ఇదొక్క కిషన్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ కాదు, ఇది మన రాష్ట్రానికి తలమానికంగా ప్రపంచంలోనే బెస్ట్ సౌకర్యాలతో చేయాలనే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి మనందరి ఆలోచన ఈ మార్కెట్ ఇట్లాగే ఉండాలి, దీన్ని కాపాడుకోవడానికి అందరం కూడా గొంతెత్తి మాట్లాడాలి. తప్పకుండా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనం ఇక్కడ వాలిపోవాలని మాత్రం మరొకసారి మనవి చేసుకుంటూ, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాలు మనం ఈ మార్కెట్ స్థలాన్ని ఇట్లాగే కాపాడుకుందాం. అక్కడున్న రైతులకు కూడా న్యాయం జరిగిందాక అక్కడ కూడా చూద్దాం. అదే కాకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రైతులకు అండగా ఉండి భరోసా కల్పించే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ఈ మార్కెట్ ఇక్కడే రావాలి. ఇంత మంచి మార్కెట్కి డబ్బులు కట్టి ఆ రోజు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చి కిషన్ రెడ్డి గారు ఇక్కడే ఉండి అందరినీ కన్విన్స్ చేసి ఇదంతా లెవెల్ చేసి ఇక్కడ షెడ్స్ చేసి, ఎందుకంటే అక్కడ గడ్డెన్నరం మార్కెట్లో చాలా మంది వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు నా కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నారు, అందరు ఇక్కడికి వచ్చిన్నారు. అందరం కూడా ఆలోచించినాం, చాలా మంచి మార్కెట్ వస్తుంది, ఈ ట్రాఫిక్ ఇదంతా ఉండదు, ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ అవుతుందని ఆలోచించినాం. కానీ తీరా చూస్తే 2 సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఇక్కడ ఏమైనా చేయాలన్న ఆలోచన లేకుండా ఈ భూమిని ఎట్లా అమ్ముకోవాలన్న ఆలోచన మాత్రమే ప్రభుత్వంలో పెద్దలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనీయకుండా మన మార్కెట్ ఇది, మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం వస్తున్న మార్కెట్ని కాబట్టి ఖచ్చితంగా కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రభుత్వం తప్పులు తడక చేస్తున్నటువంటి సందర్భంలో ఎండగట్టే విధంగా నిన్ననే నాదర్గులు బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ పోయింది. రాష్ట్రంలో 374 కోట్ల రూపాయల కుంభకోణం, 7,000 కోట్లు 7,000 కోట్ల రూపాయల కుంభకోణం బయట తీయడం జరిగింది. తర్జన పడతా ఉంది గవర్నమెంట్. అయ్యో ఎట్లయిపోయింది, ఇది ఎవరికి చెప్పిండ్రు, ఎట్లా అయిపోయింది, చాటుగా జరిగిందా, బయటపడ్డది ఏంటిది అనేది సీఎం గారి లెవెల్ నుంచి మంత్రుల లెవెల్ వరకు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి గౌరవ హరీష్ రావు గారు, అసెంబ్లీ కూడా చూశారు మీరు, ప్రతి విషయంలో కానీ ఒక సైడు హరీష్ రావు గారు, ఒక సైడు కేటీఆర్ గారు, ఇద్దరు కూడా మొత్తం 60 మందిని ఆట ఆడుకున్నారా లేదా మొత్తం అసెంబ్లీలో?
100% ప్రతి విషయంలో ఎండగట్టడం జరిగింది అసెంబ్లీ. వీళ్ళ భయానికే 20 రోజులు పెట్టే బదులు 10 రోజులే పెట్టింది అసెంబ్లీ. పోస్ట్పోన్ చేసి 2 రోజులు ఇళ్ళని తీసేసి పక్కకు పెట్టడం జరిగింది. 2 రోజులు పక్కకు, అంటే ఆఖరికి 8 రోజులు పెట్టుకొని తూ మంత్రం అని చేయడం జరిగింది. అంటే వీళ్ళందరితో వీళ్ళు చేసిన కష్టం, మొదలు 10 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపినటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా. ఆగ్రా. జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యురాలు పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారికి, మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు మిత్రులు సుధీర్ రెడ్డి గారికి, అంబర్పేట్ శాసనసభ్యులు మిత్రులు కాలేరు వెంకటేష్ గారికి, పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు క్యామ మల్లేశం గారికి, తమ్ముడు ఎర్రొల్ల శ్రీనివాస్ గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, కొత్తగా చైర్మన్ అయినటువంటి మన ఇబ్రాహీంపట్నం చైర్మన్ సుదర్శన్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, రామ్ నరసింహ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, చక్రవర్తి గారికి, ఇంకా పేర్లు ఏదైనా మర్చిపోతే తప్పట్టుకోవద్దు, రమణ గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, రైతు సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నరసింహ చెప్పినా కదా. అయితే ఈరోజు ఇక్కడ రాజకీయాలు కాదు, మేమేం నిజంగా రాజకీయాల కోసం రాలేదు, రైతుల కోసం వచ్చాం. సమస్య ఇది బీఆర్ఎస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా కాదు, సమస్య రైతులది. ఒక్కరిదా ఇద్దరిదా కాదు, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఈ వేదిక మీద నుంచి, ఈ భూమి నుంచి మేము చెప్పేది ఒకటే మాట, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప ముగ్గురో నలుగురో దళారుల కోసం వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఈ భూమి తీసుకోవడానికి మా సుధీర్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఎల్బీ నగర్లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాఫిక్ కంజెషను, పొల్యూషను, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 200 ఎకరాలు సేకరించడానికి పెద్దలు పాపం కిషన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం